సనాతన సందేశ కేంద్రం పెద్దవాళ్ళలోనే కాదు చిన్న పిల్లల్లో కూడా నైతికాభివృద్ధి వాళ్ళలో ఉండాలి, అలాగే ధర్మం యొక్క బోధనలు వాళ్ళకు కూడా నేర్పించాలి అనే ఒక ఉద్దేశంతో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే ఒక భేదభావాలు లేకుండా ఎవరు ఏ ధర్మాన్ని అయితే అనుసరిస్తున్నారో వారు ఆ యొక్క ధర్మంలో దృఢంగా ఉండాలి. ఒకవేళ నీవు ముస్లిం అయితే నిజమైన ముస్లిం కావాలి, ఒకవేళ నీవు హిందువు అయితే నిజమైన హిందువు కావాలి, ఒకవేళ నీవు క్రైస్తవులు అయితే నిజమైన క్రైస్తవుడు అవ్వాలి. కేవలం నామకార్థ ముస్లింలుగా, హిందువులుగా, క్రైస్తవులుగా మన భారతదేశం ఉండకూడదు. ధర్మం యొక్క జ్ఞానం కూడా మనలో ఉండాలి అనే యొక్క ఆకాంక్షతో చిన్న పిల్లలకు కూడా ధర్మ బోధనలు నేర్పించడం జరుగుతుంది. అలాగే మన ముందుకు ఈ రోజు మాస్టర్ లుక్మాన్ గారు వచ్చారు. మన ఈ క్లాసెస్ లో పిల్లలకు ఏమైతే మేము బోధిస్తామో అవి హిందువులు, ముస్లింలు అనే ఒక భేదభావాలు లేకుండా హిందువులు ఖురాన్ యొక్క ఆయతులను కూడా కోట్ చేస్తారు, ముస్లింలు ఖురాన్ అది భగవద్గీతను కూడా ఉపయోగిస్తారు, వారి యొక్క రెఫరెన్సెస్ తీసుకుంటారు. ఎందుకంటే ఎంత లెవెల్లో అయితే ఆ విశ్వాసం ఖురాన్ పై ఉందో అదే విశ్వాసం, అదే నమ్మకం భగవద్గీతపై కూడా ఉంది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మన ముందులో ఉన్న మాస్టర్ లుక్మాన్ గారికి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లుక్మాన్. నేను భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగము నుండి 13-14 శ్లోకాలు చదవబోతున్నాను మరియు దాని తాత్పర్యము చెప్పబోతున్నాను. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయః మయర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమే ప్రియః. తాత్పర్యము: సమస్త ప్రాణుల ద్వేషము లేనివాడును, మైత్రికము గలవాడును, అహంకారం మమకారం లేనివాడును, సుఖ దుఃఖము సమాధానం గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడినవాడును, యోగయుక్తుడైన మనసును స్వాధీనపరచుకునే వాడును, నయందు సమర్పించబడిన మనోబుద్ధి గలవాడును, నయందు బంధుగలడు ఎవరు గలడు అతడు నీతినిష్ఠుడు. ధన్యవాదాలు. జై హింద్.